ఇంతమంది ఆసరా మరియు చేత పింఛన్ లబ్ధిదారులకు శుభవార్తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో లేటెస్ట్ వచ్చిన న్యూస్ ప్రకారం అయితే సో వీరికైతే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగిందండి. సో ఎవరికైనా ఈ శుభవార్తనైతే తెలుసుకున్నాం. ఈ రెండు శుభవార్తలు ఆసరా మరియు చేత పింఛన్లకు సంబంధించిన వివిధ రకముల పింఛన్లకు సంబంధించిన పెంచుతున్న పింఛన్లు అనేది ఎవరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందో సో మరి ఎప్పుడైతే కొత్త అప్లికేషన్ విడుదల కావడం అవుతుందో ఎవరైతే అర్హులు తెలుసుకోవాలో ప్రతి ఒక్క అప్డేట్ అనేది సో ఆ పింఛన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారో మరి ఎంతమందికి జమ చేస్తారో మనమైతే ప్రతి ఒక్క అప్డేట్ అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నామండి. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడు అనేది మన నోటిఫికేషన్ రూపంలో ద్వారా ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకైతే చేరుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే గత నెల రోజుల కింద ప్రజాపాలన పత్రం అయితే దరఖాస్తు పత్రం అయితే నింపడం అయితే జరిగింది. సో దాంట్లో మనకైతే ఆసరా మరియు చేత పింఛన్లు మహాలక్ష్మిలు పింఛన్ సంబంధించిన కొత్తగా అప్డేట్ చేసిన వాళ్ళకి ఆసరా చేత పింఛన్ల కింద మరియు ఆ మహిళల పింఛన్ 2500 కిందనైతే వారికైతే మరొక నెలలో అప్లికేషన్ల స్టేటస్ అనేది విడుదల చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర భవన్ చెప్పడం అయితే జరిగింది. సో రానున్న మరొక నెలలోనైతే వీరికైతే పింఛన్ అయితే అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. 2500 మరియు 4000 రూపాయలు మరియు 6000 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రానున్న 2 నెలల్లో కొత్త వారు కూడా పింఛన్ అనేది జమ కావుతుంది. సో పాత వారికి పాత పద్ధతిలోనే ఇప్పుడైతే పింఛన్లు అనేది జమ అవుతున్నాయి అని చెప్పడం అయితే జరిగిందండి. సో పాత వారికి అయితే పింఛన్లు అనేది పాత పద్ధతిలో జమ అవుతున్నాయి. సో కొత్త అప్లికేషన్లో స్టేటస్ వచ్చిన తర్వాత వారు కూడా జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ గైస్.